మంగ్లీ వల్ల ఒక బాధితుడు సూసైడ్ చేసుకొని చనిపోయింది కదా, అది ఇంతవరకు కరెక్ట్, ఇంత దారుణానికి పాల్పడుతున్నారు కదా, ఇంకా మంగ్లీ ఒప్పుకుంటలేదు నిజాలు ఏంటి, దానిపై మీరేమన్నారు? ఒక్కటండి గుర్తుపెట్టుకోండి, తెలంగాణ పోలీస్ ఫెయిల్ అయిందని చెప్తా. తెలంగాణ ఉన్నటువంటి పోలీసుల ఓవర్ యాక్షన్ రియాక్షన్ అన్నీ కూడా మంగ్లీ కంప్లైంట్ ఇచ్చిన మూల మొత్తం యాక్షన్లు ఓవర్ యాక్షన్లు చేసిరు. మరి సంబంధిత బాధితుడు చచ్చిపోయాక కూడా మరి తెలంగాణ పోలీసులు ఏం చేస్తుర్రు అంటే వీళ్ళంతా పోలీసులంతా ఫోటోల బ్యాచ్, వీళ్ళు ఫోటోల కోసం అంటే ఒక సెలబ్రిటీ అయినటువంటి మంగ్లీ దగ్గర ఫోటో దిగి మేము ఈమెకు న్యాయం చేసినామని చెప్పుకుంటే విధంగా చేసిరా. మరి ఇలా బాధితుల పక్షాన న్యాయం చేసేటువంటి మరి ఎక్కడ పోయింది ఈ తెలంగాణ పోలీసు అని అడుగుతున్నా. ఇవాళ బాధితుడు పాము డబ్బులకు ఇచ్చి ఇవాళ వాళ్ళ కుటుంబ సమస్యలతో ఇవాళ ఆ డబ్బులు ఆ టెన్షన్ పెట్టుకొని వాళ్ళ కుటుంబంలో ఎన్నో విభేదాలు జరిగి ఇలా సూసైడ్ చేసుకొని చనిపోయడం జరిగింది. అంటే అతని మరణానికి అసలు బాధ్యులు ఎవరు? మరి మంగ్లీ ఇది నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి పోలీసులు అని చెప్పేసి అడుగుతా ఉన్నా. అంటే ఇంకొంతమంది ఏమంటారు అంటే వాళ్ళ ఇల్లు గడవడానికే కష్టంగా ఉన్న ఫ్యామిలీస్ అన్నీ కూడా దీంట్లో పెట్టుబడి లక్షలు పెట్టినంటే మీరు ఎట్లా నమ్ముతారు అని చెప్పి మంగ్లీ తరపున అడ్వకేట్ కానీ వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. దీనిపై మీరేమో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఒకటే మాట అండి. ఇవాళ చూసుకుంటే గిట బాధితులు అయితే ఎవడైతే డబ్బులు తీసుకొని మోసం చేసినటువంటి ఇల్లు చూసిరా అండి, వాడు అసలు పని చేయనోడట. అసలు వాడు పని ఏం చేయడం అట్లుంటాడు. వాని బిల్డింగ్ చూసినావా అండి, ఒక ఎమ్మెల్యేలు ఎంపీలు ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు కట్టుకున్నటువంటి ఒక డూప్లెక్స్ విల్లాల నిర్మాణం చూసినావా, ఎంత పెద్ద ఇండ్లు ఉన్నాయి మనం చూసినాం టీవీలో. మరి వానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయండి? వీళ్ళ దగ్గర నుంచి మోసం చేయండి. వానికి వాడు ఏం పని చేసే డబ్బులు వచ్చినాయి, వాడు ఎక్కడ జాబ్ చేసిండు, ఎక్కడ బిజినెస్ పెట్టిండు, ఏ కంపెనీ పెట్టిండు, ఏది నడిపించిండు మరి చెప్పండి. పేదవాళ్ళ డబ్బులతోనే కదా విలాసమైనటువంటి లైఫ్ని, మంది డబ్బులతో విలాసమైనటువంటి జీవితాలు ఎంజాయ్ చేస్తారు. మరి వాడికి అంత పెద్ద ఆస్తులు ఎక్కడ వచ్చినాయి మనం అడగారు అవన్నీ వాళ్ళకు. మరి కట్టలు రూపాయలు లెక్క పెట్టినాయి, మరి ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి అసలు, ఎక్కడి అవి పైసలు? అయితే ఇప్పుడు సరే వాడు ఇది అంటారు, మరి లెక్క పెట్టిన పైసలు అన్నీ ఎవరిచ్చి ఎక్కడి? మరి అవి పేపర్లా, సినిమా థియేటర్లు ఎగిరేసే పేపర్లా అవన్నీ? వాటికి నాకు సంబంధం లేదని చెప్పి మంగ్లీ మాట్లాడుతుంది. దొంగతనం చేసిన అంటాడా? దొంగతనం చేసినోడు పోలీస్ స్టేషన్కి పోయి ఆ సార్ నేను దొంగతనం చేసినా చెప్తాడా? ఎవరైనా కూడా దొంగతనం చేసిన వాళ్ళు ఎవరు కూడా చెప్పరు, తప్పు చేసిన వాళ్ళు ఎవరు కూడా చెప్పారు. కావాలనుకొని చెప్పేసి ఇదంతా ఎత్తుని దీనిపైన తెలంగాణ గవర్నమెంట్ తక్షణమే చర్య తీసుకోవాలి. అదేవిధంగా ఎవరైతే మోసానికి పాల్పడ్డానికి వాళ్ళు ఉన్నారో, మోసం చేసిరో వాళ్ళందరినీ కూడా క్రిమినల్ కేసులు బుక్ చేసి వాళ్ళని జైల్లో పెట్టాలి. అది సెలబ్రిటీ అయినా ఎవరైనా. ఇలా తెలంగాణ పోలీసు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంది. ఇలా ఈ భారతదేశం అంటే ప్రధానమంత్రిని జైలు వేసినటువంటి దేశం, ముఖ్యమంత్రులను జైలు వేసినటువంటి దేశం. ఇట్లాంటి దేశాన్ని మీరు చట్టాలను మర్చిపోతురా అని అడుగుతా ఉన్నా. ఇలా చట్టం ఎవరికి చుట్టంగా తన పంతాన్ని చేసుకుంటూ పోతుంది, ఎవరైనా కూడా శిక్షించే అధికారం ఉంది. అంటే సాక్ష్యాలన్నీ కూడా మంగ్లీకి అనుకూలంగానే ఉన్నాయి కదా, ఆమె నిర్దోషిగానే పరిగణించబడుతుంది కదా, అలాంటప్పుడు మంగ్లీ తప్పు చేసిందని మీరే విధంగా అంటారు? ఒక్కటండి గుర్తుపెట్టుకోండి, మరి మంగ్లీ తప్పు ఏంది? మంగ్లీ కోసం మరి ఎందుకండి ఉస్మానియా ఉద్యమకారులందరూ కూడా సంబంధిత ప్రత్యూష లాంటి వాళ్ళు ప్రశ్నించిన వాళ్ళని, బాధితులకు న్యాయం చేసేటువంటి అడ్వకేట్ పైన మరి ఎందుకు అండి ఫోన్లు వేసి తిడుతున్నారు? సరే నువ్వు తప్పు చేయని వాళ్ళైతే లీగల్గా చూసుకో, కోర్టులో పోలీసులు నిర్ధారిస్తారు కదా. ఇలా కావాలనుకొని ఒకటి గుర్తుపెట్టుకోండి, పేద ప్రజల డబ్బులన్నీ పని చేయకుండా వాళ్ళ దగ్గర ఉన్నాయి. అదే డబ్బులు ఖర్చు పెట్టి ఎవరిని ఆఫీసర్లను కొంటారో, ఎవరెవరిని డబ్బులు పెట్టి ఇస్తారో, ఎవరికి లంచాలు ఇచ్చి ఎవరిని కొంటారో. అందుకే ఈ కేసు నిర్ధారణ చేయట్లేదు. అంటే సార్ ఇప్పుడైతే ఒక ప్రాణం పోయింది కదా, ఇప్పటికైనా న్యాయం జరుగుద్దా ఆ నష్టపోయిన వారికి మీరు అనుకుంటారు? జరగకుంటే గిట తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు అన్యాయం చేసినట్టే. ఇలా గుర్తుపెట్టుకోండి, పోలీసులు ఇలా ఆ రోజు నాడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఏం చేసిర్రు? బాధ్యుల డ్రంక్ అండ్ డ్రైవ్స్ ఎట్లా అవి పెట్టారు. మరి ఏమైంది? ఇప్పుడు మనిషి చచ్చిపోయిండు, సంబంధిత బాధితులు వచ్చినప్పుడు ఏమైంది? ఇప్పటివరకు కూడా కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ కావా? అదే సాధారణ వ్యక్తి మీదనైతే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు, ఎంబటే చేస్తారు, వాడి మీద ఇంట్రాగేషన్ చేస్తారు, రిమాండ్ జైలుకు పంపిస్తారు. మరి ఎక్కడ పోయింది? కావాలనుకొని పేద ప్రజల్ని మోసం చేసే ఉద్దేశంతో ఈ భారతదేశం అంటేనే, ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యవస్థ మొత్తం లంచం, డబ్బులు, మోసం, లంచం, మోసమే. అంటే ఇప్పుడు తెలంగాణ పోలీస్ వ్యవస్థ కూడా మంగ్లీ డబ్బుకు అంతే కదండి, 100% కాదండి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, అక్కడ బాధితుడు చచ్చిపోయిందండి. చచ్చిపోయినప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా పోలీసులు ఇప్పటి వరకు రియాక్షన్ కాకపోవడం ఏందండి? మంగ్లీ ఇచ్చిన ఫిర్యాదుకు 2 నిమిషాలలో ఎఫ్ఐఆర్ చేస్తారండి. కానీ అక్కడ సంబంధిత బాధితుల పక్షాన వచ్చినప్పుడు మంగ్లీ మీద ఎందుకు ఎఫ్ఐఆర్ చేయరు? అంటే దీంట్లో మట్టికి గవర్నమెంట్ ఫెయిల్ అయిందంటే 100% ఫెయిల్ అయినట్టే అండి. తెలంగాణ గవర్నమెంట్ ఫెయిల్ అయినట్టే. ఏదైనా కూడా ఒక మనిషి ప్రాణం పోయిందండి, ప్రాణం పోయినప్పుడు దానికి బాధ్యత వహించాల్సింది గవర్నమెంట్. ఇంకా కూడా చర్యలు తీసుకుంటారంటే మరి ఎన్ని రోజులు ఎన్ని ప్రాణాలు పోతాయి, ఎంతమందికి ఇబ్బందులు పెడతారు, ఎంతమంది బెదిరింపులు చేస్తారో చూస్తారు.
ప్రజలు అన్నీ చూస్తారు, అన్నీ గమనిస్తారు. ఎవరైతే ఇబ్బందికరంగా ఇచ్చి అందరికీ కూడా రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పే రోజులు వస్తాయని చెప్పి తెలియజేస్తారు.